ఫస్ట్ గ్యాస్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. 315 రూపాయలు అయింది. డైరెక్ట్ ఊబర్లో పోదాం. ఊబర్లో మొత్తం 12 డ్రాపులు చేసినాం. 5 గంటల 30 నిమిషాలు లాగిన్ అవర్స్, 12 ట్రిప్పులు కంప్లీట్ అయిపోయినాయి. 140 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. 1282 రూపాయలు అయింది మొత్తం టోటల్ అమౌంట్. 88 అనుకుంటా. సరే క్యాలిక్యులేట్ చేస్తాం కదా. 88 అయింది. సారీ 82 అంటున్నా. నాకు తెలిసి అలాగే 82 వేసేయచ్చు. సరే చూద్దాం. ఇలా ఓలాలా 2 చేసిన, దాంట్లో 54 ప్లస్ అదొకటి, మొత్తం 200 అనుకోండి. చూపిస్తుంది ఇట్లా. 140, 57, 60 రూపాయలు ఇచ్చింది. దీంట్లో 200. ర్యాపిడోలో మంచిగా వచ్చింది. 15 కిలోమీటర్లు ఏమో 240 రూపాయలు, 48 రూపాయలు ఇచ్చారు. టోటల్ అమౌంట్ ఒకసారి వేసి చూద్దాము. $1288 అయితే 82 వేస్తున్నాం. సరే చూడండి. 248 ప్లస్ 200 ప్లస్ మనం బయట ఒక 30 రూపాయల దాకా వేసినాం. 1760 రూపాయలు. ఇంట్లో మన గ్యాస్ 315 రూపాయలు. దీంట్లో మన ప్లాట్ఫామ్ ఛార్జెస్ 29 రూపాయలు. ర్యాపిడో, ఊబరు 15 రూపాయలు. 1400, 1 రూపాయి. ఇంట్లో ఒక 100 రూపాయలు దిద్దాము మెయింటెనెన్స్. ఆటో తీసినప్పుడు మెయింటెనెన్స్ ఖచ్చితంగా తీయాలి. మొత్తం ఈరోజు 1100 రూపాయలు. జస్ట్ 6-7 గంటలు కష్టపడ్డా, పెద్ద కష్టం. రాజు ఆటోలోకి స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులైనట్టుంది వచ్చి. ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు గిరాకీ మంచిగా అయింది. గిరాకీ మంచిగా అయినప్పుడే చేస్తావా, ఉన్నప్పుడు చేయవంటే చాలా రోజులు అయింది నేను తీయక ఆటో. ఎందుకంటే షాప్ పర్పస్ కదా, కొంచెము గిరాకీ నుండి డిస్టర్బెన్స్ అయింది. ఈరోజు తీసిన. కానీ ఈరోజు దగ్గర 6-7 గంటల్లో లాగిన్ అవర్స్ ఉన్నా, పెద్ద ఏం లేదు. మొత్తం మనం చేసిన అమౌంట్ 1700 చిల్లర వేసినాము. 1700లలో క్యాలిక్యులేట్ చేసి చూపించిన కదా. మన గ్యాస్ తీయంగా, మన మెయింటెనెన్స్ తీయంగా 1100 దాకా మిగిలింది. కానీ రోజు ఇట్లుంటే ఒక రేంజ్లు ఉంటుండే. ఫస్ట్ నేను ఆటోలో తీసుకున్నప్పుడు ఇప్పుడు 2000, 3000, 2000, 3000 కాదు ఇంటికి పోకపోయేటోళ్ళం. అంటే 8 అవర్స్లో వేసేటోళ్ళం, ఒక్కోసారి 7 అవర్స్, 6 అవర్స్లో వేసేటోళ్ళం. కానీ ఇప్పుడు అట్లా గిరాకీ అయితే లేదు. ఏదో ఇది నమ్మి మీరు ఆటో తీసుకొని ఇబ్బంది పడడం కంటే తీసుకోద్దని చెప్పా. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లనో తెలియదు. తీసుకోండి, కానీ ఎక్స్పెక్టేషన్తో తీసుకోకండి. సర్వే అవుతారు, అవరని నేను చెప్పగానే సర్వే అవుతారు. ఈ రోజులు అందరూ ఊర్లలోకి ఇంకా రాలేదు, ఆటో వాళ్ళైనా ఎవరైనా. దానివల్ల కొంచెం గిరాకీ ఎక్కువ ఉంది. ఛార్జీలు ఇట్లా పర్లేదు, మంచిగా ఇచ్చిండు. ఊబరే నడిపిన. ఊబర్లో 12 డ్రాపులు చేస్తే 140 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిండు. మొత్తం 1288 రూపాయలు ఏమైంది కదా. ఇంకొకటి మొత్తము మెయింటెనెన్స్ ఖచ్చితంగా తీయాలంటే తీయాలి. ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఈరోజు రేపటి నుంచి డైలీ వస్తాయి, కానీ గిరాకీ ఇట్లా లేదు. ఉన్నట్టు చెప్పాలంటే గిరాకీ ఇట్లా లేదు, నార్మల్గా ఉంది. ఈరోజు ఫుల్ ఎనర్జీ, ఫుల్ మజా వచ్చింది. చేస్తున్నప్పుడు చేయబుద్ధి అయింది. అంటే రేట్లు అయినా కానీ, బుకింగ్స్ అయినా కానీ ఆగడం. కొంచెం బుకింగ్లు ఈరోజు అనేది ఆగుతున్నాయి అంటే స్పాట్లో ఇరిపోయేటి. ఈరోజు కొంచెం అవుతున్నాయి. అంటే ఇంకా డ్రైవర్ అన్న వాళ్ళు ఊర్లకి ఇంకా రాలేదు, వస్తారు వాళ్ళు. ఇట్లా ఏంటంటే వీడు ఎక్కువ అయితే రేట్లు తగ్గించడము, డిమాండ్సే వాన్ డిమాండ్ ఉంటుంది. ఈరోజేమో మన డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు ఇట్లుండే, ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయింది. అట్లా లేకుండానే రకరకాల దారిలు ఎంచుకున్నాము, ఈ షాప్ అని అదని ఇదని. కానీ ఎట్లయినా బిజినెస్ అనేది కొంచెం డల్గానే ఉంది. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, డల్గా అయిపోయింది. ఓకేనా. మీకు దేని గురించి అయినా బిజినెస్ సంబంధించిన అయినా, ఆటోకి సంబంధించిన ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను నాకు తెలియకపోతే తెలుసుకొని మరి చెప్తా. మీరు ఏమో అడుగుతలేరని నేను ఇట్లా ఏం చెప్తలేను. లైక్ వీటిలో పెద్దగా ఏమొస్తలేవు. అంటే ఒక 30-40 వస్తేనేమో ఏదైనా చేయడానికి ఉంటుంది. నాకే మీరు మోటివేషన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే నాకు ఈ షాప్ది, ఆటోది, మళ్ళీ ఇంటి పర్పస్ అది బిజీ ఉండే. ఇక మీరు నన్ను ఎక్కువ దేక్కలేరు కదా. ఇక దిగకపోతే ఇక నేను ఇట్లా ఎక్కువ లైట్ తీసుకున్నాయి అన్న వాళ్ళు ఇట్లా ఎవరు పట్టించుకోవట్లేరు మనని అని. మీరు ఇట్లా కొంచెం పట్టించుకున్నట్టు ఉంటే కొంచెం లైక్ కొట్టండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది. నాకు ఇట్లా అరే అన్న వాళ్ళు చేయబుద్ధి అవుతుందని ఎలక్ట్రానిక్ ఆటోల గురించి కానీ, మన షాప్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది,
పెట్టాలనుకుంటే ఏమేమి తీసుకోవాలి అంటే ముందు జాగ్రత్తతో ఏమేమి తీసుకోవాలని, లేకపోతే చెరుకుది కానీ మిర్చి బండి కానీ మీరు ఏవేవి చీప్గా వస్తారో అదే హైలైట్ బిజినెస్లో మీకు తెలియదు. వాటి గురించి చెప్పమన్నట్లు నేను చెప్పుకుంటా. మీరు ఏవైతే చీపు అని చూస్తారో అదే ఏకదమ్. ఉదాహరణకు మీకు చెప్పాలంటే మొన్న ఈ D6 ఛానల్లో గప్చుప్ బండి అయినా వచ్చింది. గప్చుప్ బండి అనేది మధ్యప్రదేశ్ ఇక్కడ నాకు సంథింగ్ ఏరియా తెలియదు. మొన్న చూసిన వీడియో పెడదాం అనుకున్నాను, వద్దనుకున్నా. మళ్ళీ ఏమన్నా స్ట్రైక్ వేస్తారని. సంవత్సరానికి 40 లక్షల ట్రాన్సాక్షన్ అంట, GST కట్టమని నాకు నోటీసులు పంపించారు. మనం ఏమనుకుంటాం, అదే ఇందిరా వానికి 1000 రూపాయలు వెళ్తే చాలు, 500 వెళ్తే చాలు అనుకున్నాం. ఇది చూడండి అట్టుపల్లి బండి, ఇది నా అమ్మగట్టు ఉంటుంది. వానకం వేస్తారు, ఇటు సైడ్ ఉన్నది, ఇటు పక్క పంట ఉంటుంది మిర్చిల బండి. ఆయన కామన్ వేస్తాడు, నా వెనకలు ఉంటుంది జ్యూస్ బండి ఉంటుంది. ఆయన ఇట్లా బాగానే కామన్ వేస్తాడు. నాకు తెలుసు ఆ లెక్కలన్నీ. మీకు దేని గురించి అయినా ఇంట్రెస్ట్ ఉంటే చాయ్ బండి అయినా జ్యూస్ బండి అయినా మీరు ఏదైతే చీప్ అనుకుంటారో అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకో, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఇన్కమ్, 30-40 వేలు ఇటు దాని మీద ఇట్లా తక్కువ పెట్టుబడి ఎక్కువ ఇన్కమ్ వచ్చేటి. మీకు ఏదైనా కావాలన్నా నేను చెప్తా. ప్రతి ఒక్కటి తెలియదంటే ఏముండదు, తెలిసేది చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. ఓకేనా? సరే, ఇంతవరకు చూసిన వాళ్ళు జర లైక్లు కొట్టండి. మీరు లైక్ మోటివేషన్ ఉంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, నాకు వీడియోలు చేయడానికి ఇట్లా ఉంటుంది. మనము మాలో మెటీరియల్ ఎట్లా వేస్తున్నాము, ఎట్లా అమ్ముతున్నాము, అది ఇట్లా మీకు ఏమైనా సంబంధించిన కొన్ని వీడియోలు ఏమైనా కావాలన్నా కానీ అది చేస్తుంటా. మీరు ఏం అడుగుతలేరని నేను ఇట్లా సైలెంట్గా ఉన్నా. మీరు కామెంట్ ద్వారా చెప్పినా కానీ లేకపోతే మీరు లైకుల ద్వారా చెప్పినా నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది. అది కాకపోతే ఇది కాకపోతే అదే చేస్తుంటా. దీంట్లో పెద్ద ఇన్కమ్ వచ్చేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలియని కొంతమంది తెలుసుకోవాలని ఆతృతతో ఉంటారు కాబట్టి తెలియని తెలిసేటట్టు చెప్పాలి. ఏదో జెన్యున్ చెప్దామని చూస్తున్నా. ఏదో మోసపూరితమైన మాటలు కానీ లేకపోతే నా సొంత అనుభవాలు చెప్తా కానీ వేరేటోళ్ళ అనుభవాలు చెప్పాలంటే నేను ఇట్లా ఆలోచిస్తే వాళ్ళు కొంతమంది జెన్యున్ చెప్పవచ్చు, కొంతమంది జెన్యున్ చెప్పకపోవచ్చు. సరేనా? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ బాగా చేస్తారు, ఇట్లనే చేయండి. నేను చేస్తుంటా వీడియోలు ఇట్లా. కొంచెం షాప్ పెట్టినప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పటి నుంచి చేస్తా. ఈరోజు అయితే 8 hours ఏమో లాగిన్ అవర్స్ ఉన్నా. మీకు వీడియో రికార్డింగ్ అయింది, స్క్రీన్ రికార్డింగ్ ఇట్లా పెడతా చూడండి. ఆల్రెడీ పెట్టి ఉంటా చూసినందుకు. సరేనా? ఎందుకు షేర్ చేయాలనిపించింది చేస్తున్నా. మనకు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది ఆటోలు సేలు అడుగుతారు, అన్న సేల్ పెడదాము ఎవరికైనా కావాలంటే చెప్పాను. మళ్ళీ కొనటోళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా అడుగుతుంటారు. మీకు ఏమన్నా అది పెడదామన్నా అది ఇట్లా పెడదాము, కార్స్లో మీకు ఏమైనా కావాలన్నా కానీ ఆన్లైన్ ఇట్లా పెట్టమంటే పెట్టేస్తా. ఏం లేదు, అలా కమిషన్ బిమిషన్ మనకేమొద్దు. మనకు జెన్యున్ ఉంటుంది, కార్ జెన్యున్ ఉండాలి. నా కారు మీకు చెప్పడం మర్చిపోయినా, కార్ అమ్మేసిన 1,25,000 అమ్మేసిన. ఎందుకంటే ఆయన రిపేరింగ్లు అవి చేయించుకోవాలి కాబట్టి 1,20,000. నేను మోసమైనా వేరే వాళ్ళని మోసపోవడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కటి చెప్పిన, ఏసీ కాడికి ఎంచి షాక్ అబ్జర్వ్ ప్రతి ఒక్కటి A to Z ఏం ప్రాబ్లం ఉంటే అవి చెప్పినాకనే ఆయన ఒక అన్నాడు తీసుకుండు, జెన్యున్గా తీసుకుండు, జెన్యున్ ఉన్నాడు, మంచి ఒక అన్న నేను చేయించుకుంటున్నాడు. ఆయన దగ్గర 1,25,000 30,000 దాకా ఖర్చు వస్తుంది. తర్వాత ఆయన ఇంటి పర్పస్ తీసుకుండు. సరే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమున్నా మన ఛానల్ని ఒక యూజ్గా ఉపయోగించుకుంటే బెటర్ అని నా ఫీలింగు. కొనటోళ్ళు అమ్మటోళ్ళు అయినా సరే, లేకపోతే బిజినెస్ సంబంధించినా సరే, లేకపోతే ఆటో బిజినెస్ అయినా సరే, ఏదైనా అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా. మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్స్ కదా, ఏదో అట్లా వేసుకుంటుంటే ఏదో ఒకటి సర్వే అవుతాం. ఒకరి దగ్గర అడుకోకుండా చాలు, బతికేస్తామని నా ఒపీనియన్. ఓకేనా? సరే, మీరు ఎంతవరకు చూసిన లైక్లు షేర్లు ఏం కొట్టకూడదు, పెద్ద మ్యాటర్ ఏం లేదు. కాకపోతే లైక్లు కొడితే బూస్టప్ ఉంటుంది. మీరు కామెంట్ ఇట్లా ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. ఏదైనా పాజిటివ్ పెట్టండి, నెగిటివ్ పెట్టండి, నేను తీసుకోలేను. మళ్ళీ దానికి రిప్లై ఇచ్చేదాకా నాకు మనసు ఒప్పదు. ఓకేనా? పాజిటివ్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్లు వచ్చినా ఏదైనా ఉన్నా నాకు తెలిసి చెప్తా, తెలియని చెప్పా. ఓకేనా? సరే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.